హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈ రోజు మనం గురుకులకి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఎప్పటి నుంచి చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కంప్లీట్గా చూడండి. సో మనకి గురుకులాలలో నోటిఫికేషన్ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ నోటిఫికేషన్ కామన్గా వేశారు కదా. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫిఫ్త్ క్లాస్కి కామన్ ఎంట్రన్స్ అండ్ అలాగే మనకి సిక్స్త్ సెవెంత్ వాళ్ళకేమో కొన్నింటికి బ్యాక్లాగ్, అంటే అన్నింటికి ఎంట్రన్సే అనుకోండి, కానీ బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ అండ్ నార్మల్ వేకెన్సీస్ కలిపి అది ప్రాసెస్ అయితే చేస్తున్నారు. సో, ఇక ఎగ్జామినేషన్ విషయానికొచ్చేస్తే మనకి యాక్చువల్లీ జనవరి 21కే లాస్ట్ డేట్. బట్ దీన్ని డేట్ ఎక్స్‌టెండ్ చేసిండ్రు. ఈ డేట్ ఎక్స్‌టెండ్ చేస్తే అది జనవరి 25 వరకు అయిపోయింది. ఇప్పటికి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడుంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సండే రోజు ఫిబ్రవరి 22 రోజున ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. టైమింగ్స్ 11 నుండి 1 పీఎం వరకి. ఓకే. మార్నింగ్ 11 ఏఎం నుండి ఆఫ్టర్‌నూన్ 1 పీఎం వరకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఇది ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకే కాదు. ఫిఫ్త్ టు నైన్త్ వాళ్ళందరికీ కూడా ఈ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఓకే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 22 సండే, టైమింగ్స్ 11-1 అండ్ క్లాసెస్ వచ్చేసరికి ఫిఫ్త్ టు నైన్త్. ఏమేమి తీసుకెళ్ళాలి అంటే, మీరు ఆల్రెడీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా. హాల్ టికెట్ అండ్ అలాగే మీ ఫోటో సైన్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ సరిగ్గా లేకపోతే గెస్టెడ్ సైన్ చేయించుకొని వెళ్ళాలి. మాక్సిమం కరెక్ట్‌గా ఉంటే ప్రాబ్లమ్ లేదు. బట్ కరెక్ట్‌గా ఉండకపోతే అయితే ఇది ప్రాసెస్. నెక్స్ట్ ఆధార్ కార్డ్, ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి. ఓకే. సో ఇవన్నమాట థింగ్స్ టు బి క్యారీడ్. నెక్స్ట్ మనకి క్వెషన్ పేపర్ వన్స్ అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ అయ్యాక మీరు షేర్ చేయండి. నేను దానికి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకేమైనా డౌట్స్ గనక ఉంటే మీరు తన్య టు గైడ్ ఛానల్ కింద కమెంట్ చేయండి. అండ్ మీరు సెలెక్ట్ అవుతారు అని అనిపిస్తే మీరు మీ కాలేజ్ అంటే స్కూల్ నుండి ఈ సర్టిఫికేట్స్, మీ స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి. ఓకే. అండ్ హాల్ టికెట్స్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు అనేది కూడా డౌట్ ఉంటుంది. 10 డేస్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ అంటే ఫిబ్రవరి 22కి ఎగ్జామినేషన్ అయితే మనకి హాల్ టికెట్స్ ఫిబ్రవరి 10th ఆర్ 12th ఆర్ 15th నుండి మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ టు అపియర్ టు ద ఎంట్రన్స్ టెస్ట్ ఓన్లీ ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ హాల్ టికెట్ అండ్ ఆధార్ కార్డ్ ఆఫ్ ద క్యాండిడేట్ క్లియర్గా మెన్షన్ చేశారు. సో హాల్ టికెట్ లేకపోయినా, ఆధార్ కార్డ్ లేకపోయినా కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్ అయితే అలో చేయరు. హాల్ టికెట్ ఆన్లైన్లో నుంచి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోటో ఏదైతే పెట్టిండ్రో అది కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి. ఇన్ కేస్ మిస్ మ్యాచ్ ఉంటే ఇన్విజిలేటర్ ఎగ్జామినేషన్ టైంలో మిమ్మల్ని రాయనీయకుండా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అనేసి కూడా చెప్పిండ్రు. ఇంకా రిజల్ట్స్ గురించి కూడా మనకి మార్చ్ ఆర్ ఏప్రిల్, ఇది మనం తర్వాత అప్డేట్ ఇస్తాను నేను ఛానల్లో. సో ఇదన్నమాట ప్రజెంట్ అయితే. ఇట్లాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు రెగ్యులర్గా ఛానల్ని చూడండి. అండ్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు అయితే కంపల్సరీగా బబ్లింగ్ నేర్చుకోండి. ఇందులో మీకు వెబ్సైట్లో ఒక శాంపుల్ ఓఎంఆర్ ఉంది. ఓకే. మోడల్ ఓఎంఆర్. ఈ మోడల్ ఓఎంఆర్ని డౌన్లోడ్ చేసుకొని ఒక ప్రింట్ తీసుకోండి. ఓకే. ప్రింట్ తీసుకొని ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ రాయాలి, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మీ క్లాస్ ఏంటి, మీ రిజర్వేషన్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, నెక్స్ట్ సెంటర్ కోడ్, అవన్నీ ఇన్విజిలేటర్స్ మీకు చెప్తా ఉంటారు, మీరు రాయాలి. సిగ్నేచర్ అని మీకోసం ఇచ్చిన బాక్స్లో మీరు సిగ్నేచర్ చేయాలి. మీకు ఏ బుక్లెట్ వచ్చింది అనేది దాంట్లో ఫిల్ చేయాలన్నమాట. ఓకే. యూజ్ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ ఓన్లీ. సర్కిల్స్ మంచిగా షేడ్ చేయండి. ఆల్ ద బెస్ట్.